ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికీ వందనాలు. మరి యొక్క పర్యాయం దేవుడు యొక్క మధ్యాహ్న కాల సమయంలో తన యొక్క వాగ్దాన్ని ఈ యొక్క నెలకు గాను వాగ్దానం మనకిస్తున్నాడు. ఆ వాగ్దాన విషయమై ఈ దినం మనము ఆలోచన చేయాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం. జాషువా గ్రంథం నుండి మొదటి అధ్యాయంలో దేవుడు మాట్లాడిన మాటను ఈ సెప్టెంబర్ నెలలో మనందరికి వాగ్దానంగా దేవుడు ఇస్తున్నాడు అన్నమాట. మొట్టమొదటిగా మనం చూస్తే జాషువా మోషే తర్వాత ఎన్నుకబడిన ఒక గొప్ప నాయకుడు. జాషువా అక్కడ ఫస్ట్ చాప్టర్ 5th వర్డ్స్లో ఏం చెప్తున్నారంటే, నో మ్యాన్ షెల్ బి ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ యాజ్ ఐ వాస్ విత్ మోజెస్ సో ఐ విల్ బీ విత్ యూ ఐ విల్ నాట్ లీవ్ యూ నా ఫర్సేక్ యూ. ఎంత గొప్ప మాట చూడండి. నువ్వు బ్రతుకు దినములన్నిట్లో కూడా నేను నీతో పాటి ఉంటున్నాను. నోబడీ కెన్ స్టాండ్ బిఫోర్ యూ అంటున్నాడు. ఎవడు కూడా నిన్ను ఎదిరించి నిలబడలేడు. నేను మోషేతో ఏ రీతిగా ఉన్నానో నీతో కూడా అలాగనే నీతో కూడా నేను ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. ఒక మోషే తర్వాత యెహోషువతో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నీతో కూడా ఆ మాటలే మాట్లాడుతున్నా. ఈ నెలంతా కూడా నేను నీతో పాటు ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ నాట్ లీవ్ యూ అండ్ ఐ విల్ నాట్ ఫర్సేక్ యూ. నేను నిన్ను విడిచిపెట్టను అని సెలవిస్తున్నాడు. కాబట్టి దిగులు పడకూడదని. అయితే ఇక్కడ ఒక మాట ఏమంటున్నాడంటే 7వ వాక్యము 8వ వాక్యం చూస్తే అక్కడ డూ నాట్ టర్న్ ఫ్రమ్ హిట్ టు ద రైట్ ఆర్ లెఫ్ట్ అంటే ఆ యొక్క వాగ్దానాలు ఏదైతే ఆ 10 ఆజ్ఞలు మోషే తీసుకొచ్చినాడో ఆల్ దీస్ థింగ్స్ యూ షుడ్ ఫాలో ఇట్ డెలిజెంట్లీ. అవన్నీ కూడా నువ్వు ధ్యానం చేసుకోవాలా, నీ హృదయంలో దాన్ని కాపాడుకోవాలా. కుడిగాను ఎడంగాను నువ్వు తొలగిపోకూడదని దేవుని యొక్క ఆజ్ఞ ఈ యొక్క వాగ్దానాల్లో ముడిపడి ఉంటున్నదన్నమాట. ఆ వాగ్దానాలు ఇవ్వబడిన వాగ్దానాలు నెరవేరాలంటే ఆయన ఈ ఆజ్ఞలన్నీ కూడా పాటించాల. ఇజ్రాయెల్కి దాన్ని నేర్పాలని సెలవిస్తున్నాడు. ద బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్. నీ యొక్క నోట్ల నుంచి ఆ యొక్క వాక్యము వెళ్ళిపోకూడదు అంటున్నాడు. యూ షుడ్ మెడిటేట్ ఇట్ ఆన్ డే అండ్ నైట్. మనకు కూడా ఆ మాట చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రి మనము ధ్యానించాలన్నమాట. అండ్ ఆల్సో యూ షుడ్ అబ్జర్వ్ ఇట్. దాన్ని పాటించాలా, ధ్యానం చేయాలా, పాటించాలా. అప్పుడు మనము ఎదుగుతాం, మన యొక్క జీవితంలో సక్సెస్ ఉంటుందని దేవుడు యెహోషువతో రూఢిగా మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం మనకు కూడా ఇవ్వబడింది అనమాట. మోషేతో పాటు నేను ఏ రీతిగా ఉన్నానో నేను నీతో పాటు కూడా ఉంటాను అంటున్నాడు. మోషేతో పాటు ఏ రీతిగా ఉన్నాడని ఒకసారి మనము బైబిల్ గ్రంథాన్ని తిరగతీసి చూస్తే ఈజ్ ద వన్ హూ వాక్డ్ విత్ ద లార్డ్. మోషే చెప్పాలంటే ఆయన బానిస గృహంలో పుట్టి అక్కడి నుంచి ఆయన ఒక గొప్ప లీడర్గా దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు అనమాట. 40 సంవత్సరము ఆ యొక్క ఫరో యొక్క భవనంలో ఆయన గొప్ప తరబిది తీసుకున్నాడు. అటు తర్వాత తన సొంత మాంస భయంలో ఆ యొక్క ధైర్యంలో ఆయన ఏమనుకున్నాడంటే ఈ ఐగుప్తులందరినీ కూడా చంపివేయచ్చని ఒకరిని ఆయన చంపేస్తాడు అనమాట హెబ్రిల్ కోసం. ఎందుకంటే హెబ్రిల్ బానిస బతుకులు ఉంటున్నారనే బాధ మోషే హృదయంలో ఉంటున్నది. చంపేసిన తర్వాత భయపడి ఫరోగ్ తర్వాత ఆయన పారిపోవడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, అదే మోషేని పట్టుకొని ఆత్మతో నింపి గొప్ప వ్యక్తిగా ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్క ఇజ్రాయెల్ దాదాపు 20 లక్షల మందిను ఆయన నడిపించుకొని వెళ్ళే ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు. అంటే మన యొక్క సొంత ఒక ప్రయత్నం, మన శారీర ప్రహారంగా మనం చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా వ్యర్థం అనమాట. అందుకే వాక్యం జకర్యా గ్రంథంలో సెలవిస్తుంది, శక్తి చేత బలం చేత కాదు కానీ నా ఆత్మ చేత సమస్తము సాధ్యం అంటున్నాడు. యెహోవా ఆత్మ బలంగా మోషే మీద వచ్చింది కనుక అంత గొప్ప లీడర్గా ఆయన తయారాడు అనమాట. 40 సంవత్సరం భవనంలో ఉన్నాడు. అటు తర్వాత మనకు తెలుసు 40 సంవత్సరము ఓరేబు కొండ చుట్టూ ఆ యొక్క మామ యొక్క గొర్రె పిల్లల్ని ఆయన మేపుతూ తిరుగుతూ ఉన్నది మనం చూస్తాం. అలాంటి సంచరించిన సమయంలో యెహోవా కన్ను దృష్టి మోషే పైన పడిందనమాట. ఈ వ్యక్తికి ఒక భారం కలిగి ఉన్నది, ఎలాగని ప్రజలను విడిపించాలని ఆశపడినాడు కదా. కాబట్టి ఈయన నేను ఎన్నుకోవాలని ఆయన దర్శనాన్ని అక్కడ ముళ్ళ పొదల్లో ఇస్తున్నాడు అనమాట. మనకు తెలుసు మండుచున్న యొక్క ముళ్ళ పొదల్లో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే మోషే దగ్గరకు వెళ్ళినప్పుడు నువ్వు ఇక్కడ దగ్గర రావద్దు, ఇది పరిశుద్ధమైన స్థలం అని దేవుడు సెలవిస్తున్నాడు. నీ కాళ్ళలో ఉన్న చెప్పుల్ని కూడా తీసి పారవేయమంటున్నాడు. అయితే మాట్లాడుతున్నాడు, తన హృదయం అంతా కూడా మోషేకు తెలియపరుస్తున్నాడు. నేను అబ్రహాముకు నిబంధన చేసినట్లు నా ప్రజలను నిక్షేమంగా నేను ఈ కొండ పర్వతంలోకి తీసుకొని వస్తా,
మీరందరూ కూడా ఇక్కడ నాకు ఆరాధన చేస్తారని మోషేతో షేర్ చేస్తున్నాడు అనమాట. అయితే నేను ఎన్నుకున్న వ్యక్తి నువ్వే, ఎందుకంటే వాళ్ళకు నేను పాలు ప్రవహించే కనానుని ఇస్తానని మాట ఇచ్చున్నాను, నువ్వే వెళ్ళాలంటే మొట్టమొదటిగా మోషే భయపడుతున్నాడు. అయితే నేను నీతో పాటు ఉండి నీ నోళ్ళతో పాటు నేనుండి నేను మాట్లాడుతున్నాను, వాళ్ళని నేను రప్పిస్తాను, నువ్వు వెళ్ళి ఫరో ఎదుట నువ్వు నిలబడాలా, అనేక కార్యాలు నువ్వు చేయవలసి ఉంటున్నది అని చెప్తాడనమాట. అటు తర్వాత తన యొక్క రాడ్ ఒక కర్రను తీసి దాన్ని కిందికి భూమి కింద వేయమంటే అది పాముగా మారుతుంది. తర్వాత దేవుడు ఏమంటున్నాడు, దాని యొక్క తోకను పట్టుమంటే అది కర్రగా మారుతుంది. ఇంకొక సూచన ఇస్తున్నాడు, నీ చేతులను ఒడిలో పెట్టుకుంటే ఆయన కుష్ఠరోగం కలుగుతుంది. అటు తర్వాత దాన్ని తీసివేయమంటే అది నార్మల్ స్కిన్గా మారుతుంది అనమాట. కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు కదా, ప్రభా నేను వెళ్ళినప్పుడు ఏ దేవుడు ఇక్కడ ఎబ్రీల దేవుడు ఎవరు అని అడిగినప్పుడు నేనేం చెప్పాలంటే ఉన్నవాడను అనవాడను నేనే అని చెప్పుమని ఒక మనిషితో మనిషి మాట్లాడినట్లు దేవుడు మోషేతో మాట్లాడినట్లు మనం చూస్తాం. అటు తర్వాత మనకు తెలిసినదే, అహరోన్ను నువ్వు తీసుకో, ఆయన నీకు ప్రవర్తగా ఉంటావు, నువ్వు ఆయన నీకు నోర్లుగా ఉంటాడని సెలవిస్తున్నాడు. అంతేకాకుండా ఫరో మీద నిన్ను దేవుడుగా చేస్తాను అంటున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా వెళ్ళి అనేక తెగులను ఐగుప్తు మీద రప్పించినట్లు చూస్తాం. అంటే నేను మోషేతో పాటు ఉన్నట్లు దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ దేవుడు మోషేతో పాటు ఉన్నదని మనకు తెలుసు. అక్కడైనా వెళ్ళిన తర్వాత కూడా ఎంతో పిరికివాడైన మోషే ధైర్యంగా ఫరో ఎదుట నిలబడి అనేక కార్యాలు చేసినట్లు మనం చూస్తాం అన్నమాట. అయితే ఆయన వెళ్ళి చేసినప్పుడు అక్కడ ఉండే మెజిషియన్స్ కూడా తను నీళ్లను రక్తంగా మార్చినప్పుడు వాళ్ళు కూడా అదే చేయగలిగారు. వాళ్ళు కప్పలను తీసుకొచ్చాడు, ఆ కప్ప వాళ్ళు కూడా చేయగలిగారు. అయితే పేర్లన్నీ ఆయన తెచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయారు. అప్పుడు ఒక మాట పలికినారు, అది నిర్గమకాండం 8:18 ఉంది. నౌ ద మెజిషియన్స్ వర్ సో వర్క్డ్ విత్ దర్ ఎన్హాన్స్మెంట్ టు బ్రింగ్ ఫోర్త్ బట్ దే కుడ్ నాట్ డూ. వాళ్ళు కూడా అక్కడ చేయాలని ఆశపడినారు కానీ వాళ్ళు చేయలేకపోయారు. అప్పుడు వాళ్ళు ఒకటి కన్ఫెస్ చేస్తున్నారు, ఏమంటే దెన్ ద మెజిషియన్ సెడ్ టు ఫరో దిస్ ఈస్ ద ఫింగర్ ఆఫ్ ద లార్డ్. ఇది దేవుని యొక్క హస్తం అని వాళ్ళు ఒప్పుకొని సరెండర్ అయిపోతారన్నమాట. అంత గొప్ప వ్యక్తిగా మోషేను దేవుడు వాడుకున్నారన్నమాట. అంతేకాకుండా ఐగుప్తులందటినీ తొలి సంగారం చేసి అందరినీ ఒక రోజు రాత్రి బయటికి తీసుకెళ్తాడు. అక్కడ చూస్తే ఎర్ర సముద్రాన్ని దాటించుటకు మోషేను వాడుకున్నాడు దేవుడు. అంతేకాకుండా ఆ యొక్క బండ మీద ఉన్న నీళ్ళన్నీ కూడా బండ నుంచి నీళ్లను రప్పించేదాన్ని కూడా మోషేను దేవుడు వాడుకున్నాడు. ఆ ఇజ్రాయెల్ ఎంత సన్నిగినా గొనిగినా మోషే దేవుని మాటలను విని దేవుని దగ్గర నుంచి ప్రజలకు మాటను తీసుకొని వచ్చి ఒక సహోదరునిగా ఒక స్నేహితునిగా ఆయనతో పాటు నడిచే అనుభవంలోకి అక్కడ వెళ్ళినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా మోషేతో పాటు ఇజ్రాయెల్తో పాటు అగ్నిస్తంభంగాను మేఘస్తంభంగాను దేవుడు వాళ్ళతో నడిచినట్లు మనం చూస్తాం. ఇంతకంటే గొప్ప కార్యం మనకు లేదనమాట. దేవుడే చెప్తున్నాడు, హౌ ఐ వాస్ విత్ మోసెస్. మోషేతో నేను ఏ రీతిగా నడిచిన చూసావు కదా, మారాను మధురంగా నేను చేశాను, వాళ్ళకు ఆహారం కావాలంటే మన్నాను కురిపించాను, మోషే ఏదైతే మొర్రబెట్టాడో అవన్నీ నేను చేసినాను అని చెప్తున్నాడు. ఆఖరికి మనం చూస్తాం, ఎప్పుడైతే ఒక బండతో మాట్లాడమంటే అక్కడ మోషే బండను కొట్టాడు. కాబట్టి నువ్వు కార్యం చేసినావు గనుక ఆ ప్రామిస్ ల్యాండ్కు నువ్వు వెళ్ళవు అని దేవుడు చెప్పేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 34 ద్వితీయోపదేశ కాండం 34:4 మీరు చూస్తే, దిస్ ఈస్ ద ల్యాండ్ విచ్ ఐ సోర్ టు గివ్ టు యర్ Abraham, Isaac and Jacob. I will give it to your descendants. I have caused you to see it with your eyes, but you shall not cross there. అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, అబ్రహాం, ఇసాక్, యాకోబులకు నేను వాగ్దానం చేసిన భూమి ఇది, నువ్వు కళ్ళారా దాన్ని చూడగలుగుతావు కానీ నువ్వు అక్కడికి వెళ్ళలేవు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా మోసెస్ ద సర్వెంట్ ఆఫ్ లార్డ్ డైడ్ దేర్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ మోహాబ్. అక్కడ మోహాబ్ దేశంలో ఆయన అక్కడ చనిపోయినట్లు చూస్తాం. దేవుడే ఆయనను పాతి పెట్టాడు. అయితే ఇంతవరకు కూడా ఆయన సమాధి ఎక్కడ ఉందని ఎవరికి తెలియదు. అంత గొప్ప నాయకుడుగా మోషేతో పాటు దేవుడు నడిచాడు. ఇది నా వాగ్దానం ఏమంటే యెహోషువకు వాగ్దానం ఇస్తున్నాడు, యాజ్ ఐ వాస్ విత్ మోసెస్. మోషేతో నేను ఏ రీతిగా నడిచాను నేను నీతో పాటు కూడా నేను నడుస్తాను అని సెలవిస్తున్నాడు. నేను నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. మొట్టమొదటిగా యెహోషువ చెప్తాడు, ఈ యొక్క దినములలో ఈ బ్రతుకు దినములలో ఎవ్వరు కూడా నీ ఎదుట నిలువలేరు అని అంత గొప్ప మాట. మనం చూస్తే మోషే 120 సంవత్సరం బ్రతికాడు అనమాట. మోషే బ్రతికి ఉన్నటప్పుడే యెహోషువ కూడా ఆయన దగ్గర తర్బీదు చేసుకొని ఒక మంచి లీడర్గా ఆయన ఎన్నుకోబడ్డాడు అనమాట. యెహోషువ కూడా 110 సంవత్సరము నడిచినట్లు చూస్తాం. అయితే ఆయన ఎంతో భద్రంగా ఆ యొక్క ఆజ్ఞలన్నీ కూడా ఇజ్రాయెల్ పాటించినట్లు
ఆయన నేర్పిస్తూ వాళ్ళని నడిపిస్తూ వచ్చాడనమాట. యెహోషువ కాలంలో దేవుడు ఏ రీతిగా యెహోషువ తోడుగా ఉన్నాడని ఒక్కసారి మనం తిరగదీస్తే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా అమలకైట్స్ వాళ్ళని అమలేకిల్ వాళ్ళు యుద్ధానికి వచ్చారనమాట. అప్పుడు మోషే ఏమంటున్నాడు, నేను వెళ్ళి కొండ ప్రాంతంలో ప్రార్థన చేస్తా, నువ్వు యుద్ధానికి వెళ్ళుమంటే అక్కడ చూస్తే మోషే ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ యెహోషువ అందరు కూడా యుద్ధం జరిగిస్తారు. అయితే వాళ్ళని గొప్పగా విజయం జరుగుతుంది, గెలుస్తారు. కాబట్టి ఆయన జీవితంలో ప్రాముఖ్యము ప్రార్థనకి ఇచ్చినట్లు మనం చూస్తాం అన్నమాట. రెండవదిగా యెహోషువ మోషే ఒకవేళ ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు, అయితే యెహోషువ అక్కడి నుంచి కనానులో ప్రవేశించాడనమాట. ఐగుప్తు ప్రజలందరినీ కూడా కనానులో ప్రవేశింప చేసిన ఒక గొప్ప కీర్తి యెహోషువ ఉంటున్నది. ఆయన ఎదుర్కొన్న ఇంకొక పెద్ద ఇది ఏమంటే యోర్దాన్ ఎదురవుతుంది అనమాట. ఇక్కడ ఎట్లా ఎర్ర సముద్రం మోషే కాలంలో ఎదురైందో ఆ యెహోషువ కాలంలో యోర్దాన్ ఎదురైంది. అంతకుముందు మోషే అక్కడంతా కూడా వేగుల వారందరినీ పోయి చూసి రమ్మని ఎలాంటి ప్రజలను మోషే ఒకసారి యెహోషువను పంపినప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా బ్యాడ్ రిపోర్ట్ తీసుకొచ్చారనమాట. వాళ్ళు చాలా జైజాంటిక్ ఫిగర్స్, వాళ్ళని మనము ఏమి కానీ చేసుకోలేము, గెలవలేమంటే. అయితే యెహోషువను కాలేబ్ మాత్రం కన్ఫెస్ చేస్తున్నారు, మన దేవుడు గొప్పవాడు, వాళ్ళని మన చేతికి అప్పగిస్తారని మంచి సాక్ష్యం ఇచ్చారు. అంటే యెహోషువ ఒక విశ్వాసం కలిగిన వ్యక్తి అనమాట. రెండవది యోర్దాన్ దగ్గర వచ్చినప్పుడు దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు, ప్రజలందరినీ నువ్వు 12 గోత్రాల్ని దూరంలో నిలవబడమని చెప్పు. ఈ 2000 ఫుట్స్ దూరంలో వాళ్ళందరూ నిలబడాల. మందసం ఎప్పుడైతే మందసం నుంచి 2000 అడుగుల దూరంలో వాళ్ళు ఉండాలి, దరిదాపులో రాకూడదు. అయితే మందసం పొందిన వాళ్ళు, లేవి గోత్రానికి చెందిన వాళ్ళు నీళ్ళలో కాలు ప్రవేశించిన వెంటనే యోర్దాన్ వెనకమలుతాదని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంతో గొప్ప విశ్వాసంతో ప్రతి ఒక్క మాట కూడా అడుగు తూచ తప్పగా యెహోషువ అలాగనే చేశాడనమాట. ప్రతి ఒక్క గోత్రాన్ని దూరంలో నిలబట్టి లేవీయులు మాత్రం ఆ మందసాన్ని తీసుకొని ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తాం అనమాట. ఇక్కడ కూడా మనకు చూస్తే జాషువా హీ వాజ్ సో ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. అలాగనే ఆయన ఫెయిత్ను ఎగ్జిబిట్ చేసినట్లు మనము రూఢిగా మనం చూడగలుగుతాం. అంతేకాకుండా 12 రాళ్ళు, ప్రతి గోత్రానికి ఒక రాళ్లను తీసి అక్కడ గిల్గాదులను నాటాలంటే ఆ పని కూడా యోర్దాను దగ్గర ఆయన చేసినట్లు చూస్తాం అనమాట. అటు తర్వాత ఆయనకు యెహోషువ ఎరిగో పట్టణాన్ని పట్టవలసి వస్తుంది. అంతకు ముందు ఎరిగో పట్టణానికి ముందు అక్కడ వేగుల వారందరూ జాషువా పంపుతున్నాడు. వాళ్ళు మంచి రిపోర్ట్ తీసుకొని వస్తున్నారు. ఆ వేశ్య దగ్గర రాగాబ్ దగ్గర వెళ్ళినప్పుడు ఆమె ఒక రిక్వెస్ట్ పెడతాను అనమాట, ఎర్ర దారాన్ని వదిలి నా యొక్క నిర్మాణాన్ని, నా గృహాన్ని, నా ఇంటి వారిని కాపాడండి, ఎందుకంటే నేను మీకు అభయం ఇచ్చాను కనుక మీరు ఈ పట్టణాన్ని ఖచ్చితంగా గెలుస్తారు, ఎందుకంటే ఆకాశమందును భూమి అందును మీ దేవుడు తప్ప వేరే దేవుడు లేదని వేశ్యైన రాహాబు కన్ఫెస్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ యెహోషువ ఏం చేస్తున్నాడంటే ఎరిగో పట్టణం మీదకి వెళ్ళినప్పుడు రాగాబ్ వేశ్య యొక్క కుటుంబం అందటినీ కాపాడుతాడనమాట. అంటే ఎలాగ యేసయ్య మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తాడో పాత నిబంధనలో జాషువా కూడా యేసయ్యకు పోల్చి మాట్లాడుతున్నారు బైబిల్ కమెంటేటర్స్. కాబట్టి మనం జాషువాను ఇంకా ముందుకు వెళ్తే అక్కడ చూస్తే ఎరిగో పట్టణం అది చాలా పెద్ద పట్టణము, చాలా లావుగా ఉండే ఒక ఎత్తైన గోడ అనమాట ఎరిగో గోడ. మనం మామూలుగా అనుకుంటాం చిన్న గోడలు ఈ కాలంలో ఉన్నట్టు, అలా కాదు, చాలా మందమైనది కూడినది. అయితే ఆయన విశ్వాసం చూడండి, ఏమి కానీ కత్తులు లేదు, కడారు లేదు, ఏం ఇన్స్ట్రుమెంట్స్ లేదు, మీరందరూ చుట్టూ 6 దినములు తిరిగి రండి మౌనంగా, ఎవరు కూడా మాట్లాడకుండా. ముందు మందసం వెళుతుంది, అంతకుముందు 7 మంది లేవీలు నిలబడి బూరను నోట్లో పట్టుకొని వాళ్ళు వెళ్తారు. అటు తర్వాత 7వ దినము 7 మార్లు తిరగాలని దేవుడు సెలవిస్తాడు. 7వ మారు తిరిగేటప్పుడు బిగ్గరగా మీరు ట్రంపెట్ మ్రోగాన్ని వెంటనే గట్టిగా మీరు అరవాలని చెప్పాడు. ఇట్ లుక్ సో సింపుల్. అయితే ఇది జరుగుతాదప్ప, ఇంత పెద్ద గోడ పడిపోతుందా అని అక్కడ చూసినప్పుడు ఆలోచన చేయాల్సి వస్తుంది. అయితే బ్లైండ్లీ జాషువా బిలీవ్డ్ అనమాట. అటువంటి ఒక విశ్వాసం మనకు కలగాల. దేవుడైతే చెప్పారో అవన్నీ అలాగే పాటించేటప్పుడు 7వ దినం 7వ మారు వాళ్ళు తిరిగినప్పుడు బిగ్గరగా వాళ్ళు స్తుతించినప్పుడు ఆ గోడ కూలినట్లు మనం చూస్తామన్నమాట. హిస్ ఫెయిత్ అండ్ హిస్ ఒబీడియన్స్ అదే మనం చూడాల్సింది. ఎరిగో పట్టణాన్ని ఆక్రమించుకుంటారు. అక్కడ పట్టణంలో దేవుడు ఏమంటున్నాడంటే అది నాశనకరమైన పట్టణం, దాంట్లో ఎవరు కూడా ఏమి తీసుకోకూడదని చెప్పినప్పుడు ఆహాన్ అనే ఒక వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడంటే వెండి బంగారు ఆ యొక్క శిల్పాలన్నీ తీసి తన గుడారంలో దాచినట్లు వాక్యం సెలవిస్తుంది. దేవునికి ఇష్టమైన కార్యం ఏమంటే అది విగ్రహారాధన. అండ్ దాచి వెంటనే
యెహోషువ అందరిని అడుగుతున్నాడు. మనం ఈ చిన్న పెద్ద పట్టణం యెరిగోను గెలిచినాం. ఆయన గెలవలేకపోయినాం. దానికి కారణం ఏమని దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ గుడారంలో పాపం ఉంచున్నది అంటున్నాడు. అయితే అందరిని అడిగినప్పుడు అక్కడ ఆహాను ఒప్పుకుంటున్నాడు. నేను అక్కడ తీయకుండా సామానాలు ఏది కూడా మీద శాపకరమైన పట్టణం తీయకూడదంటే నువ్వెందుకు తీసినావు ఆయన ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్న తర్వాత అందరు ఏం చేస్తున్నారు, ఆ యొక్క ఆహాన్ మీద రాయేసి వాని కుటుంబం అందరినీ చంపివేసేస్తాడు అనమాట. పాపమును ఎంత మాత్రము సహించే దేవుడు కాదు మన దేవుడు. కాబట్టి ఇమీడియట్ గా దేవుడు ఏం చెప్పాడో యెహోషువ కూడా మాట విని వెంటనే ఆ కుటుంబం అంతా చంపివేసినట్లు అక్కడ మనం చూస్తాం. ఇంకా అటు తర్వాత చాలా గొప్ప మిరకులు చేస్తాడు. ఒకసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు సమయం అయిపోయిందని సాయంత్రకాల సమయంలో యెహోషువ ఏమంటున్నాడంటే అక్కడ సూర్య చంద్రులను నిలబెడతాడనమాట. ఆ సృష్టిలోనే అది చాలా గొప్పతనం. ఎలాగా మోషే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడో యెహోషువ సూర్య చంద్రుని ఆపాడనమాట. ఎందుకంటే యుద్ధంలో ఉన్నారు, ఇంకా సమయం కావాలని సూర్యుడు ఆగుమని ఆయన సెలవిస్తున్నాడు. వాక్యం చూపెట్టేదానికి టైం లేదు కానీ అయితే చాలా గొప్ప మిరకల్ అలాగా చేశాడు. ఆఖరికి దేవుడు జాషువా ఏం చెప్తున్నాడంటే 24 అధ్యాయంలో నేను నా ఇంటి వారందరూ యెహోవానే సేవిస్తామంటున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. వెన్ హీ వాస్ గివెన్ ద ప్రామిస్, భూమి ఎదుట ఎవ్వరు కూడా నీ ఎదుట నిలువలేరని దేవుడు సెలవిస్తున్నాడు. అంత గొప్ప ఆధిక్యత. ఎందుకంటే ఈ మాటలన్నీ నెరవేర్చినాడు. ఈ విశ్వాసాన్ని వెల్లడిపరిచాడు, స్తుతి చేశాడు, ప్రార్థన చేశాడు. ప్రతి ఒక్కరిని పాపం చేసే వాళ్ళని ఆయన పక్కన త్రోసివేయలేదు, వెంటనే వాళ్ళని చంపివేశాడు. దేవుడు చెప్పినట్లే ఆయన చేశాడు అన్నమాట. అద్భుత కార్యాలు యెహోషువ ద్వారా దేవుడు ఘనంగా జరిపాడు. అందుకే ఏమంటున్నాడు, నేను నిన్ను విడువను, ఐ విల్ నాట్ లీవ్ యూ నా ఫర్సేక్ యూ. ఈ దినం మనకు కూడా ఈ వాక్యం ఇవ్వబడుతుంది. ఆర్ వి ఫాలోయింగ్ ద లార్డ్ అకార్డింగ్ టు దిస్ వర్డ్? మోషే మాదిరి యెహోషువ మాదిరి దేవుని వెనకంటి మనం నడుస్తామా? అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడు, ఈ ఆజ్ఞలు పాటిస్తున్నావా? అది నీ హృదయంలో ఉండాలా, నీ బిడ్డలకు తెలపాలా, బిడ్డలకు నువ్వు తెలపాలా. నీ గురించిన భయం లోకమంతా ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. పీపుల్ విల్ స్కేర్. మనం ఆలోచన చేయండి, ఈ వాక్యం ఎంత నిజమైందంటే ఒకసారి మోషేకు విరుద్ధంగా అక్కడ ఉండే ప్రజలు మాట్లాడినప్పుడు భూమి నెర విడిచి అందరు లోకంలో కిందికి వెళ్ళిపోయారనమాట. ఆ యొక్క దాదాన్ ఆ కూటం అంతా కూడా భూమిలోకి వెళ్ళిపోయినట్లు వాక్యం సెలవిస్తుంది. అలాగనే కాకుండా మిర్యాం మోషే యొక్క చెల్లెలు మాట్లాడింది ఒకసారి మోషే గురించి. మాట్లాడిన వెంటనే నువ్వు దేవుని దగ్గర నువ్వేనా మాట్లాడేది, మేము కూడా మాట్లాడతామని ఆమె మాట్లాడినప్పుడు ఆమెకు కుష్ఠరోగం కలిగింది. వెంటనే మోషే ప్రార్థన చేస్తాడు. ఆమెను పాలెం అవతల పెడుతున్నారు 7 రోజు. అయితే ఎప్పుడైతే మోషే ప్రార్థన చేస్తాడో ఆమె కుష్ఠరోగము బాగా అవుతుంది. సో దట్ కైండ్ ఆఫ్ పవర్ గాడ్ హెస్ గివెన్ టు బోత్ మోజెస్ అండ్ జాషువా. టుడే గాడ్ ఆస్క్ అస్, మనల్ని అడుగుతున్నాడు, ఈ యొక్క మాటలు నీ హృదయంలో పెట్టుకో, ఈ వాక్యంలో నువ్వు నడువు, నాకు కుడిగ్గాను ఎడంగాను తొలగవద్దు. ఎలాగ మీరు ఇట్లా చేసినప్పుడు నేను నిన్ను విడువను, ఎడబాయను. ఇది మనకు వాగ్దానం అనమాట. సెప్టెంబర్ నెలంతా కూడా ప్రతిరోజు మనం వాక్య ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళాలా. ఆది అపోస్తులు చూస్తే వాళ్ళని ఎవ్వరు కూడా, వాళ్ళు మాట్లాడే ధైర్యం చూస్తే ఎవ్వరు కూడా ఆశ్చర్యపోయినారనమాట. పేదరు ఎంతో పిరికివాడు, వాడు మాట్లాడినప్పుడు అక్కడ ఉండే అధికారులందరూ కూడా ఆశ్చర్యపోయారు. సరచాలెల్లో పెట్టినప్పుడు దేవదూతలతో కాపాడబడారు. అంత గొప్ప శక్తిని పొందినారు. ఈ కడపటి దినంలో మనకు కూడా శక్తి ఇవ్వబడింది, పరిశుద్ధాత్మ శక్తి. ఎఫెసియన్ 6:11 మనం చూస్తే సర్వాంగ కవచం ధరించి మనం నిలవబడాలా. ఎంతో మందిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కడపటి దినములలో. ఎంతో క్రైస్తవులకు హింసలు, ఆ దేవుని రాజ్యాన్ని ప్రకటించే ఈ సమయంలో. కాబట్టి బట్ వీ హ్యావ్ అ ప్రామిస్, గాడ్ ఈస్ విత్ us as he was with Moses, so also he was with Joshua and so also with you. మాట్లాడే ప్రతి ఒక్కరు ఎవరైతే దేవుని రాజ్యం గురించి మాట్లాడాలని ముందుకు వస్తారో మొట్టమొదటిగా మనం వాక్యానుసారంగా దివారాత్రి దాన్ని ధ్యానం చేస్తూ ఆ యొక్క పవర్ను మనం అనుభవిస్తూ దేవుని వాక్యాన్ని మనం వెదజల్లాలా. అండ్ ద గాడ్స్ ప్రామిసెస్ విత్ us that he will go with us and he will never leave us not forsake us. మత్తయి కూడా చెప్తున్నాడు కదా, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీతో పాటు ఉంటానని సెలవిస్తున్నాడు. ఈజ్ అ గాడ్ హూ ఫుల్ఫిల్స్ ద ప్రామిస్. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్ ఇన్ అవర్ హియరింగ్. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి యేసయ్యా, ఇదిగో లోకంలో జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని నువ్వు ఎన్నుకున్నావు ప్రభా. అయా నీ వాక్యం సత్యం ప్రభా. నేనే మార్గం సత్యం జీవం అన్నావు ప్రభా. అయా మోషేకు నీ మార్గాన్ని తెలియపరిచావు, యెహోషువకు నీ మార్గాన్ని తెలియపరిచావు. నీ వాక్యాన్ని రూఢిగా నమ్మి ప్రభా ఒబే అయిన గొప్ప
గొప్ప కార్యాలను వాళ్ళు చేశారు. ఈ దినములలో ప్రభా క్రైస్తవులుగా నాయన మేము ఇంకను భయస్థులుగా తిరుగుచున్నాం. మేము ఒకసారి స్వపరిచయం చేసుకొని అయా ఎప్పుడైతే నీ వాక్య ధ్యానం చేస్తూ నీ వాక్యంలో మేము నడిచినప్పుడు అయా గొప్ప శక్తిను పరలోకము నుండి అవును నాయన పరిశుద్ధాత్మ శక్తిని మా మీద విడుదల చేస్తున్నావు. ఏ నరుడును నీ ఎదుట నిలవలేరు అని యెహోషువ చెప్పిన ప్రకారం మాకును ఆ మాట ఇస్తున్నావు. ఎంతమంది బిడ్డలు దీన్ని స్వీకరించి నీ కొరకై సాక్షిగా నిలబడతారో, నీ సిలువను వెంబడించి నీ వెనక వస్తున్నారో ప్రభా ఈ వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ స్పందింపబడి హృదయంలో ప్రభా నిన్ను చేర్చుకొని నాయన కడపటి వరకు అంతం వరకు నీ రాకడ వరకు నాయన నీ సిలువ గురించి సాక్షి చెప్పుటకు ఆయతపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.